బావా తాగు. జ్యోత్స్న మనందరి చేత నీళ్లు తాగిస్తుంది. జ్యోత్స్ననేమి తక్కువ అంచనా వేయొద్దు బావా. వైరాగాడితో కలిసిపోయి డబ్బులు కొట్టేయాలనుకున్న పెద్ద మేడం గారిని తక్కువ అంచనా ఎలా వేస్తుంది దీపా? అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడానికి పెళ్లికి లింక్ పెట్టిందంటే నీకేం అర్థం కావడం లేదా? సింపుల్. హాల్లో మా అమ్మ అడిగిన ఏ ప్రశ్నకి చిన్న మరదల దగ్గర సమాధానం లేదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వదు అంటే తాత ఊరుకోడు. అగ్రిమెంట్ ఉంది అంటే అది అప్పటి వరకు చెప్పాలి. నేను మాట తప్పనని తెలుసు కదా, అందుకే తప్పించుకోవడానికి నా పెళ్లి జరిగిన తర్వాతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పింది. అంటే పెళ్లి చేసుకుంటానని కమిట్ అయినట్టే కదా? కమిట్ అయినట్టే. జ్యోత్స్న మాట మీద నిలబడుతుందనుకున్నావా? నిలబడదా నాకు తెలుసు. అయితే తాతతో చెప్పొచ్చు కదా. అన్నిటికీ అంత తొందర అయితే ఎలా మరదలా? మనిషికి ఓర్పు సహనం చాలా అవసరం. జ్యోత్స్న ఏదో పెద్ద ప్లాన్తోనే ఉంది బావా. ఇప్పుడేమీ చేయలేదు. ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 CEO, 2 పెళ్ళి. తనే సీఈఓగా ఉంటానంటే చూద్దాం. నిన్నడిగితే చూద్దాం. నువ్వు సరే అంటావా? అదేమన్నా నా చేతిలో ఉందా సరే అంటానికి? అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. నేనెక్కడ CEO పోస్టులో కూర్చుంటానా అని జ్యోత్స్న ముందే జాగ్రత్త పడింది. దాని మనసు చాలా దుర్మార్గమైంది బావా. అది అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తుంది. ఎవరు? ఇంకెవరు? మన పెద్ద మేడం. ఇంట్లోనే ఉంది కదా. ఇదొక రకమైన రాజకీయం. ఏంటో చూద్దాం. చెప్పండి పెద్ద మేడం గారు. మీతో మాట్లాడాలి. మేడ మీద బాల్కనీకి రా బావా. మాతో అంటే? ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళని తీసుకురా. చూసావా జ్యోత్స్న అంత ముదురు? అదే భయం కూడా. భయాలేం పెట్టుకోకు. వెళదాం పద. ఏం మాట్లాడుతుందో చూద్దాం. పెళ్లి గురించో సీఈఓ పోస్ట్ గురించో అయితే ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలుసు పెద్ద మరతలా. వెళదాం పద. మీరెందుకు జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయడం ఏంటి? నేను చెప్పేది నిజమే కాంచనా. జ్యోత్స్న చేసింది, చేస్తుంది, చేసేది అంతా 100% కరెక్ట్. మీతో మాట్లాడుతుంటే నాకు బీపీ పెరిగేలా ఉంది. నిజాలు మాట్లాడుతుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? మీరింక బయలుదేరండి. మీకు బాగా రెస్ట్ అవసరమని చూస్తుంటేనే అర్థం అవుతుంది. నాకేం మతిపోలేదు. అసలు మీ మాటలకి నాకు మతిపోయేలా ఉంది. తప్పు కార్తీక్ దే. కాసేపుంటే నాది అనేలా ఉన్నారండి. జరిగే కథకి నాలాగే నువ్వు కూడా ప్రేక్షకురాలివి కాంచనా. మన కొడుకు చేసిన తప్పుకి ఎవరినో నిందించలే. వాటిని మనం ఆపలేం కూడా. అవసరాన్ని అవకాశంగా తీసుకుని కండిషన్ల పేరుతో కట్టేసిందెవరు? జ్యోత్స్న కాదా? నీకు అలా అనిపిస్తోందా? దాని మెళ్ళో తాళి పడితే కాని నా కొడుక్కి విముక్తి ఉండదండి. ఇలాంటి మాటల్ని, భయం లేని దాని చేతల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాలాగే. మీరు జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తారేంటండి? ఇప్పుడు నీ బాధ ఏంటి? జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తున్నానా లేదా కార్తీక్కి సపోర్ట్ చేయడం లేదనా? ధర్మం వైపుండి మాట్లాడమని. కలియుగంలో మనిషి జీవితం మహాభారత సంగ్రామమే. నా కొడుకు అభిమన్యుడైపోయాడు. ఆ జ్యోత్స్న సంధించిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు. తప్పెవరిది? జ్యోత్స్నది. కానీ మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎస్, నేను జ్యోత్స్ననే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే బలవంతులు తమ బలాన్ని ఉపయోగించినంత వరకు బలహీనులే రాజ్యాలు ఏలతారు. నా కొడుకు సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. జ్యోత్స్న స్వార్థపరురాలే. తను కరెక్ట్గానే ఉంది. పెళ్ళయ్యే వరకు బావకి విడుదల లేదని కండిషన్ పెట్టింది. మరి మనోడెందుకు సైలెంట్గా ఉండాలి? నువ్వు గీసిన గీతల్లో నేను నిలబడలేనని బయటికి రావచ్చు కదా. రావట్లేదు అంటే ఏదో ఉంది. నా అనుమానం ఏంటంటే జ్యోత్స్న మాటలకి కార్తీక్ కట్టుబడ్డం వెనక దీప ఉంది. అది ఎందుకో ఎలాగో నాకు తెలియదు. నేను అడిగినా చెప్పడు. నా నోటి కంటే నీ నోటికి కాస్త బలం ఎక్కువ కాబట్టి ఓసారి గట్టిగా అడిగి చూడు. నోటికి బలం ఎక్కువ అంటే ఏంటర్థం? నేనిప్పుడు పేషెంట్ని కదా. ఈ అరవడాల్లాంటివి కాస్త తగ్గిద్దామని. మీ అనుమానాలకి సంబంధించి బలమైన ఆధారాలు ఏవైనా మీ దగ్గరున్నాయా? లేదు కాంచన. కానీ
కార్తీక్ దీప కోసమే ఇదంతా చేస్తున్నాడు. అది మనకి తెలియని విషయం, కానీ ఇప్పుడు తెలుసుకోవాలి. ఇది చాలా అవసరం. చెప్పండి పెద్ద మేడం గారు, ఏదో మాట్లాడాలని ఫోన్ చేసి మరీ పిలిపించారు. నేనిచ్చిన ఆఫర్కి మీరిద్దరూ వంటగదిలోకి వెళ్ళి డాన్స్ చేస్తారని నాకు తెలుసు. ఆఫరా? అదే విడుదల. నా పెళ్ళైతే మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అని చెప్పాను కదా, అది మీకు గ్రేట్ ఆఫరే కదా. అబ్బో, అమ్మాయి గారి ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే పెట్టుకున్నట్టున్నారుగా. అంత పెద్ద ఆఫర్ ఇచ్చినందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. మీరెలాగో చెప్పరు, అందుకే థ్యాంక్స్ చెప్పించుకోవడానికి నేను పిలిచాను. అబ్బో, ఇది మరీ ఓవర్గా లేదు? ఎందుకుంటుంది? నువ్వు మావయ్య హెల్త్ ఇష్యూని అడ్డు పెట్టుకుని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేశావు. నేను చాలా తెలివిగా మీ ఇద్దరిని లాక్ చేశాను. ఇంకా ఎలాగో సీఈఓ పోస్ట్ గురించి టాపిక్ తీసుకొచ్చారు. ఏదో ఆవేశంలో మాట కాస్త అటు ఇటు వెళ్ళినా చివరికి అది నాకే వస్తుందనుకో. ఆహా, ఇంకా ఏంటి కోరసా? కాదు, బృందగానం. నేను చెప్పినట్టు వినకపోతే మీరిద్దరూ ఇలా కోరస్లు పాడుకుంటూ ఉండాల్సిందే. ఏంటి బావా ఇది తెగరెచ్చిపోతుంది? ఏంటే ఇదా? అవునే, ఇన్ని రోజులంటే మనం బయట పడలేదు కాబట్టి ఒక సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనమేంటో మనకి తెలిసిపోయినప్పుడు నీ దగ్గర దాపరికం ఎందుకు, నీ మీద లేనిపోని గౌరవాలు ఎందుకు? దీపా, ముయ్యవే. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, బాతులా బెక్ బెక్ మని అరుస్తున్నావెందుకు? పోలికి అదిరిపోయింది బంగారం. ఇప్పుడు నేను ఇచ్చే కోటింగ్ కూడా అదిరిపోద్ది బావా. ఏంటి అన్నావు? మాకు బంపర్ ఆఫర్ ఇచ్చావా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా? అగ్రిమెంట్ ఉన్నంత వరకు బావ నాకు బానిసే దీపా. నా మెడలో తాళి పడితే 2 సమస్యలు తీరుతాయి. మొదటిది, నువ్వు వారసురాలివని అందరికీ తెలియడం. 2, బావ సీఈఓ అవ్వడం. ఈ 2 జరగాలంటే నా మెళ్ళో తాళి పడాలి. అది బావే కట్టాలి. చెప్పు తెగిపోతుంది కొట్టానంటే. దీపా, అరవకు. అసలు నువ్వే విత్తవే మాకు ఆఫర్లు ఇవ్వడానికి? నీ అగ్రిమెంట్కి నీకు భయపడి కట్టుబడి ఉన్నావనుకుంటున్నావా? దాన్ని దాటి మా బావ బయటికి రావాలంటే క్షణం పట్టదు. వెయ్యవే చిటికే. బావని అగ్రిమెంట్ నుంచి ఎలా బయటికి తీసుకొస్తావో చూస్తాను. ఏంటి చూసేది, బొమ్మలాట? నాకు తిక్క రేగిందంటే సరాసరి హాల్లోకి వెళ్ళి తాతకు నిజం చెప్తా. నేనే నీ మనవరాలనని చెప్తావా? వైరాతో నువ్వు కలిసిపోయావని చెప్తా. వాడి నంబరు బావ ఫోన్లో ఉంది. వాడికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే వాడు నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. అవి విన్న తర్వాత తమరి బుర్ర సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా గిరగిర గిరగిరగిర గింగిరాలు తిరుగుతుంది. ఒకవేళ వాడు నిజం చెప్పలేదు అనుకుందాం, అప్పుడు నేను డిఎన్ఏ దగ్గర నుంచి కథ చెప్పడం మొదలు పెడతాను. అలా చేస్తే మీ అత్త బతుకుతుందా? మా వాళ్ళ ప్రాణాల కోసమే నేను అన్నీ భరిస్తున్నాను. అలాగని అన్నీ భరిస్తాం అనుకోకు. ఈ వెర్రి మొహంది వేరే లోకంలో ఉంది బావా. దీని నోటి మాటికి మనం బందీలు అయిపోయాం అనుకుంటుంది. తెంపుకు పోవాలంటే క్షణం పట్టదు. అయితే తెంపుకు పో. ఆగమ్మా, ఎందుకు కంగారు పడతావు? నువ్వు ఇచ్చిన ఆఫర్లలో నేను ఇంటి వారసురాల్ని అని చెప్పడం కూడా ఉంది. ఏమే, నువ్వు చెప్పకపోతే నేను ఈ ఇంటి వారసురాల్ని కాదా?
నువ్వు చెప్పావని నేను మా అమ్మకి పుట్టానా? నువ్వు చెప్పావని నేను మా అమ్మని కాపాడుకున్నానా? ఊరికే ఏది పడితే అది వాగావనుకో, మొన్న నేను ఒకటి పీకాను, దాని మీద మా అమ్మ ఒకటి పీకింది. దెబ్బ మీద దెబ్బ తగిలినా నీకు బుద్ధి రాలేదు. ఎవరికి ఏమీ కాదన్న కాన్ఫిడెన్స్తో ఉన్నట్టున్నారు. నువ్వు ఏమైనా చెయ్యాలి అనుకున్నా ఈసారి నీకు బడిత పూజే. ఈ ఇంట్లో ఇంకా నా టైమే నడుస్తుంది దీపా. అమ్మా భుజికనా, ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. నువ్వు కాబోయే పెళ్లి కూతురువి, హాయిగా పెళ్లి కాలాలు కాను. నీ మెళ్ళో తాళి కట్టే ఆ సాహసయాత్రికుడు బయలుదేరే ఉంటాడు. నేను దీపాని పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతాం. ఆ తర్వాత నీ పిలకలు నీ తోకలు అన్నీ వాటంతటవే కట్టయిపోతాయి. ఏం మరదలా, ఏమంటావు? లేకపోతే మనమే కట్ చేద్దాం బావా. మరదల అంతవరకు తెచ్చుకోదులే, కాస్త తెలివైన పిల్లే. దీపం ఉండగా చక్కదిద్దుకునే రకమే. చూడు, అన్నీ పారుపోలికలే. ఒక్కడు కూడా మా దాస్ మా మీద వచ్చావులేదు. వస్తే మంచిదైపోయేది. ఏం కంగారు లేదు, మనం జాగ్రత్తగా ఉతికి మంచిదానిగా మార్చేద్దాం. పదమరదల, అవతల మనకి చాలా పనులు ఉన్నాయి. ఇదేదో సీఈఓ అంది బావా. దాని బాగుందా? ఇది ఆఫీస్ క్లర్క్ కూడా అవ్వలేదు. అయినా సీఈఓకి సంబంధించి నేను తాతతో మాట్లాడాల్సింది వేరే ఉందిలే. పద. చేయి బావా, నన్ను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావో అన్నీ చెయ్యి. నేనేం చెయ్యాలో నాకు తెలుసు కదా. ఏరా, ఏదో మాట్లాడాలి అన్నావు. తాత కూడా ఉండాలి. లోపలికి వెళ్దాం పద. ఆ తాతనే రమ్మని. నాన్న, ఒకసారి బయటికి రా. ఏమైంది దశరథ? కార్తీక్ మనతో ఏదో మాట్లాడాలంట. దేని గురించి? సీఈఓ గురించి, అలాగే జోస్న కాబోయే భర్త గురించి. సీఈఓ అంటే ఎవరో ఒకరిని చూద్దాం. మనలో నుంచా లేదా బయట నుంచా అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. అలాగే జోస్నకి సంబంధం కూడా చూడాలి. ఒకటి కంపెనీ బరువు, రెండు ఇంటి పరువు. ఈ రెండు బాధ్యతలు మన మీదే ఉన్నాయి. ముందు సీఈఓ చూద్దాం. నెలలోపే జోస్న పెళ్లి చేయాలి కాబట్టి వెంటనే మన చుట్టాల్లో ఎవరున్నారో చూసి ఒక సంబంధాన్ని ఖాయం చేసుకుందాం. మీరేమంటారు? ఈ ఆలోచన బాగానే ఉంది. నాకు నచ్చలేదు తాత. ఎందుకు నచ్చలేదు? కంపెనీ బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించలేము. అలాగే మన ఇంటి ఆడపిల్లని ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసి వదిలించుకోలేం కదా. ఇప్పుడు మనం ఏం చేసినా ఫ్యూచర్ గురించి ఆలోచించి చేయాలని నా అభిప్రాయం. నీ మనసులో ఏదో ఉందని అర్థమైంది. అదేంటో చెప్పు. మనం ఒక యంగ్ అండ్ డైనమిక్ కుర్రాన్ని చూసి సీఈఓని చేసి కంపెనీ బాధ్యతలన్నీ అప్పగించాలి. ఆ యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడే నీ మనవరాలకి భర్త అయితే కంపెనీ పరువు ఇంటి పరువు ఒకరి చేతిలోనే ఉంటుంది. ఆ ఒక్కడు మీరు చెప్పినట్టే వింటాడు. ఎలా ఉంది ఆలోచన? సూపర్ గా ఉంది మనోడా. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. చాటుగా నిలబడి వింటున్నావా? క్షమించండి, చాటుగా వినడం నేను ఎప్పుడో మానేశాను. పారు ఇప్పుడు మంచిదైపోయింది తాత. జోస్న పెళ్లి గురించి నాకంటే ఎక్కువగా తాపత్రయపడుతుంది. ఇంతకీ నా ఆలోచన ఎలా ఉందో చెప్పలేదు. ఏమంటావు నాన్న? ఆలోచన మంచిదే. ఇంకా లేట్ చేయకుండా సీఈఓ పోస్ట్ కి జోస్నా రెస్టారెంట్ లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని ఆన్లైన్ లో ప్రకటన ఇవ్వండి. వచ్చిన ఎంట్రీస్ లో ద బెస్ట్ ప్రొఫైల్ ని ఇంటర్వ్యూకి పిలవండి. దాంట్లో మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న పర్సన్ ని ఫైనల్ చేద్దాం. అతని ప్రవర్తన బట్టి మ్యారేజ్ ప్రపోజల్ చేద్దాం. మరి ఈ విషయం జోస్నకు తెలిస్తే? తెలియాలి, కానీ అంతా కాదు. సీఈఓని సెలెక్ట్ చేయాలి, ఆ టీంలో నువ్వు ఉండాలి అని జోస్నకు చెప్పాలి. అప్పుడు తనకి నచ్చిన మనిషే సీఈఓ అవుతాడు, తర్వాత భర్త అవుతాడు.
ప్లాన్ అదిరిపోయిందిగా. మనం అనుకుంటే కాదు, జ్యోత్స్నతో చెప్పాలి కదా. ఇప్పుడే చెప్తాను. ఏమని చెప్తారు? నాకు తెలుసులేరా, నువ్వు పుట్టే నాటికే నా తల్లో తెల్ల వెంట్రుకలు ఉన్నాయి. అర్థమైందా? మ్మ్. నీ సలహా చాలా బాగుందిరా. ఒరే మనోడా, దాని గురించి నువ్వెందుకురా ఇంతలా ఆలోచించడం? ఖాళీగా ఉంటే బుర్ర కూడా సరిగ్గా పనిచేది పారు. అదే జ్యోత్స్నని కంపెనీ వ్యవహారాల్లో దూర్చామనుకో, అందులో బిజీగా ఉండి దీప జోలికి రాకుండా ఉంటుంది. ఇది అదరగొట్టే ప్లాన్ అంటే. పద, దాన్ని పట్టుపడదాం. మ్మ్. జ్యోత్స్న, ఏంటి మమ్మీ? మీ అత్తకి ఫోన్ చేసి సారీ చెప్పు. ఎందుకు? ఎందుకు చెప్తే గానీ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవి కాదు. ఇది ఫ్యామిలీ గొడవ కాదు. కానీ గొడవలో ఉన్నది ఫ్యామిలీ మెంబర్సే కదా. జ్యోత్స్న, ఏంటి తాత? నీతో కొంచెం మాట్లాడాలి. సీఈఓ గురించి మేము నిర్ణయానికి వచ్చాం. నమస్కారం సార్. ధర్ని గారు, మీరా? రండి రండి రండి. బోర్డ్ మెంబర్స్ వచ్చారేంటి? నాకు తెలియదు పారు. నాకు తెలుసు కదా. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఉన్నట్టుండి ఫోన్ కాల్ కూడా లేకుండా వచ్చారు. మీ అల్లుడి గారికి ఆరోగ్యం బాగాలేదని సీఈఓ భర్తీ నుండి తెగదెంపులు చేసుకున్నారని తెలిసింది. విచిత్రం చూసారా? మా నిర్ణయాలు పూర్తి కాకముందే మా ఆలోచనలు బయటికెళ్ళిపోతున్నాయి. లీక్ చేసింది, వీళ్ళని రప్పించింది నేనే కదా. మీతో ఎవరు చెప్పారు? నిజం ఎవరైనా చెప్తారండి. మరి మీరే నిర్ణయం తీసుకున్నారు? ఏముంది, ఆ బాధ్యతలు చూసుకోవడానికి ఎవరినైనా కొత్త వాళ్ళని చూడాలని అనుకుంటున్నాను. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఈ కంపెనీలో 60% షేర్స్ మీవే. జస్ట్ పార్ట్నర్స్ మేము. అధికారం ఎప్పుడూ మీదే. మీరు అడిగిన దానికి మేము ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఒకప్పుడు దశరథ్ గారు సీఈఓగా ఉండేవారు. కార్తిక్ గారు వచ్చాక కార్తిక్ గారు సీఈఓగా ఉండేవారు. ఆ తర్వాత జ్యోత్స్న గారిని సీఈఓగా చేశారు. ఆ తర్వాత మీ అల్లుడిని సీఈఓగా చేశారు. ఇప్పుడు మీ అల్లుడి గారికి ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడు కొత్తగా ఎవరిని సీఈఓగా చేద్దాం అనుకుంటున్నారు? అంటే అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరొకరిని చూడాల్సి వస్తుంది. కానీ జనం అలా అనుకోరు సార్. మీకు సామర్థ్యం లేదనుకుంటారు. మీ ఫ్యామిలీలో ఎవరికి సీఈఓ పోస్టులో ఉండే అర్హత లేకే బయట వాళ్ళని తెచ్చారు అని అనుకుంటారు. మీరే మాట్లాడుతున్నారా లేదా మీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా? అడిగేది మిమ్మల్నే. క్షమించండి, ఇది పూర్తిగా మా అభిప్రాయం. కార్తిక్ గారు, మాతో ఎవరు ఏం చెప్పలేదు. ఎవరో కొత్త వాళ్ళు రెస్టారెంట్ గురించి తెలుసుకుని దీంట్లో భాగం అడిగేలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బోర్డు మెంబర్స్కి లాభాలు వస్తే పంచుకోగలరు, కానీ నష్టాలు వస్తే భరించలేరు. ఇప్పటికే కంపెనీ నష్టాల్లో ఉంది. దీన్ని దివాళా తీయకండి. ధర్ని గారు, నేను క్షమించండి. బయట వాళ్లే సీఈఓగా అనుకుంటే మేము ఉండాలో లేదో నిర్ణయం తీసుకుంటాం. కంపెనీ క్షేమం కోరే ఇలా మాట్లాడుతున్నాం. ఈ మాట చెప్పడానికి వచ్చాం. పిఏ పోస్ట్ అయితే ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళం. ఇది సీఈఓ పోస్ట్ కదండి. సమస్త భవిష్యత్తు అతని చేతిలో ఉంది. మా జీవితాల్ని ఎవరి చేతిలో పెడతారో మీ ఇష్టం. బయటి వాళ్ళు లోపలికి వెళ్తారు, లోపల వాళ్ళు బయటికి వెళ్తారు. ఇంతకంటే మేమేం చెప్పలేము. సరే, మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. ఒక మీటింగ్ పెట్టుకొని అందరి నిర్ణయం మీద సీఈఓని నియమిద్దాం. మీరు బయలుదేరండి. ఉంటాం సార్. ఉంటాం కార్తిక్ గారు. సైలెంట్గా వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు. వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం లేదంటారా? ఉంది కాబట్టే ఆలోచిస్తాను అన్నాను.
అనుచరుడు ఆవేశపడొచ్చు కానీ నాయకుడు ఆవేశపడకూడదు. ప్రతి ఒక్కరూ ఈ మహాసౌదానికి ఇటుకుల్లాంటి వారు. అందరి నిర్ణయాలు గౌరవించాలి. చూద్దాం ఏం జరుగుతుంది. చిన్నవాడం గారు, మేము బయలుదేరుతాం. సరే వెళ్ళండిరా. పద్దీప. బావా, ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిట్టికేస్తే ఏదైనా అయిపోతుందని దీప ఊగింది కదా, ఈసారి ఊగమను. జరగబోయే బోర్డ్ మీటింగ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. దేన్ని నువ్వు ఆపలేవు బావా. వాళ్ళని రప్పించింది నువ్వే అని అర్థమైంది. అర్థమైనా ఏం చేయలేవు కదా. నువ్వు అనుకున్నది ఏది జరగదు. ట్రై చెయ్యి బావా, టైం ఉంది కదా. బాగా ఆలోచించు. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళొస్తాను. బాయ్. ఎందుకు ఈ క్యాబ్లు ఊరికూరికే క్యాన్సిల్ అవుతున్నాయి? ఏంటి ఏరియాలో క్యాబులు బుక్ అవ్వట్లేదు, బుక్ చేసినా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక అడ్వైజ్ ఇవ్వాలనిపిస్తోంది. మనది కాని దాని మీద మనసు పడ్డం మానేయండి. మనసు పడింది దక్కకపోతే మనశ్శాంతి ఉండదు.